ఉంటే ఇక్కడ కొంతమంది ఈ టేబుల్ మీద కొంతమంది అందరు సరిపోతారు కదా తిరుగుతున్నారు చాలా రోజుల నుంచి. సో ఇతనికి అంటే క్వశ్చన్ ఆయన అడిగాడు కదా, అది తాడేపల్లిగూడెంలో కొన్నారా, అవన్నీ కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. అదే చెప్తున్నాను కదా, కేసు డిటెక్ట్ చేయడంతో ఆపరు మా వాళ్ళు. ఎవిడెన్స్ అన్నీ పక్కాగా కలెక్ట్ చేసుకొని ఏ షాప్లో కొన్న అతన్ని విచారిస్తారు. వాళ్ళు చెప్పే స్టోరీలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అన్నీ ఎగ్జామిన్ చేసుకొని ఎక్కడ కొన్నారు, ఎలా కొన్నారు, ఎంత కొన్నారు, ఎప్పుడు కొన్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ డాక్యుమెంటెడ్. కోల్డ్ మర్డర్ అది కొంచెం బాగా ప్లాన్ చేసుకొని చేయడం జరిగింది. గజ్జలు, మెడలో ఉన్న మంగళసూత్రము, చెవిదుద్దులు మొత్తం ఇంటాక్ట్ రికవర్ చేశారు పోలీసు. ఓకే, మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మనకి మొన్న రీసెంట్గా ఈ చేబ్రోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నల్లమాడు గ్రామంలో ఒక సెన్సేషనల్ క్రైమ్ జరిగింది. దాంట్లో ఈ 2 ఫీమేల్ బాడీస్ మనకి కనపడడం జరిగింది. వాళ్ళ బాడీస్ కూడా ఒక 2 days అట్లా ఒక గ్యాప్లో కనపడ్డాయి. మనకి కొంచెం ప్యూట్రిఫై అయిన స్టేజ్లో కనపడ్డాయి. అట్లాంటి కేసులో కొంచెం క్లూస్ సంపాదించడం కొంచెం డిలే అయినాక ఛాలెంజింగ్ ఉంటుంది. అట్లాంటి కేసులో కూడా మన ఏలూరు డిఎస్పీ గారు, శ్రావణ్ గారు, సిఐ నిడమరు, వాళ్ళ ఎస్ఐ చేబ్రోలు అందరూ కూడా వాళ్ళ టీం చక్కగా వర్క్ చేసి ఈ ఛాలెంజింగ్ కేసుని డిటెక్ట్ చేశారు. అందులో మనకు తెలిసింది ఏమంటే, ఈ లేడీస్ ఇద్దరు కూడా ఫస్ట్ వాళ్ళ ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరూ తల్లి కూతుర్లు. అందులో ఒక లేడీ మృతురాలు ముద్దా వెంకటలక్ష్మి, తర్వాత వాళ్ళ అమ్మ, వీళ్ళిద్దరు కూడా, ఈమె బ్లైండ్ ఉమెను. వీళ్ళిద్దరినితో ఈ పొనమాల శిరీష 32 ఏజ్, ఈమెది అనంతపల్లి. ఈ అమ్మాయికి ఒక ఎన్నో రోజుల నుంచి పరిచయం ఉంది. వీళ్ళిద్దరూ ఆ అమ్మాయి మీద, భర్తకి క్యారెక్టర్ మీద, లేకపోతే ఆమె చేసే పనుల మీద కొన్ని ఇన్ఫర్మేషన్ చేరేశారు. దాని గురించి ఆమె కుటుంబంలో ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పి, భర్తకి ఈమెకి పడట్లేదని చెప్పి, తర్వాత ఇంట్లో ఫంక్షన్లు కూడా భర్త దగ్గరికి రానిపోకపోవడము, ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళ మీద వీళ్ళు చెప్పుడు మాటల వల్లనే వచ్చాయని చెప్పి ఆమెకు లోపల గ్రడ్జ్ డెవలప్ అయింది. అంతేకాకుండా ఈ మృతురాళ్ళు కూడా ఈమెకి 1 లక్ష రూపాయల వరకు ఇంతకుముందు అప్పు ఇవ్వడం జరిగింది. ఆ అప్పు కూడా ఎగ్గొట్టచ్చు అన్న ఒక కారణం కూడా ఆమెకు ఒక మోటివ్గా ఉంది. ఈ లేడీ కర్రీ ప్రసాద్ అలియాస్ బన్ను, వీడి ఏజ్ 22, తాడేపల్లిగూడెం. 3 ఆషు దుర్గా 29, ఈమె కూడా అనంతపల్లి గ్రామానికి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరి సహకారం తీసుకొని వాళ్ళిద్దరికీ మంచి మాటలు చెప్పి బయటికి పోతాం, మందు తాగుతామని చెప్పి వీళ్ళని ఏలూరు నుంచి రప్పించుకొని అక్కడి నుంచి కొంచెం నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి ముందు నుంచే ప్లాన్ చేసి, ఆల్మోస్ట్ ఈ థాట్ ఆమెకి ఒక 2 నెలల ముందు నుంచి ప్లానింగ్ చేసుకుంటుంది. ఎలా చంపాలి, ఎలా చేయాలి, వీళ్ళని ఎలా అడ్డు తొలగించాలి, వీళ్ళ మీద కక్ష ఎలా తీర్చుకోవాలని చెప్పి అంత కోల్డ్ ప్లానింగ్ చేసి ఈ లేడీ వీళ్ళందరి సహకారం తీసుకొని వాళ్ళని, ఇద్దరు ఉంటారు కాబట్టి వాళ్ళని కొంచెం డీస్టెబిలైజ్ చేయడం కోసం ముందుగానే ప్లాన్ చేసుకొని మందు అది తెప్పించుకొని దాంట్లో కొన్ని గుళికలు కలిపింది. ఆ గుళికలతోటి ఫస్ట్ చంపాలనే ఒక ప్రయత్నం. కానీ ఆ గుళికలతోటి వాళ్ళు కొంచెం స్లో అయిపోయారు, కొంచెం ఫిజికల్గా ఇన్యాక్టివ్ అయిపోయారు. కానీ పూర్తిగా చావకపోవడంతో బ్లేడ్ తోటి ఫస్ట్ కట్ చేసి, దాని తర్వాత అతి దారుణంగా దగ్గరలో ఉన్న బండ తీసుకొని బండతోటి తల మీద కొట్టేసి, తర్వాత ఆ సీన్ని కూడా ఏదో వేరే వ్యక్తులు ఏదో చేసి చంపుంటారు అన్న నెపం కలిగించడానికి అక్కడ కొంచెం
కాండోమ్ ప్యాకెట్స్ ఇట్లాంటి ఎవిడెన్స్ కూడా ప్లాన్ చేసింది ఆ పక్కన. సో ఇంత కోల్డ్ బ్లడెడ్గా ఆమె చేసి మళ్ళీ ఆమె దగ్గర నుంచి అక్కడ ఉన్న బంగారు వస్తువులు కూడా కొట్టేసుకొని తీసుకుపోయింది. ఆ సెల్ ఫోన్స్ ఇట్లాంటి ఎవిడెన్స్ దొరకకుండా దాన్ని దాచిపెట్టడానికి, ధ్వంసం చేయడానికి కూడా వాళ్ళు యత్నించారు. ఒకటి, ఈ కేసుని ఎవరు చేశారో డిటెక్ట్ చేయడానికి వాళ్ళు సీసీటీవీల సహాయం తీసుకున్నారు, సాంకేతికతని వినియోగించారు. చాలా రోజుల ఒక టైం గడిచిన కొద్దీ ఏదైనా క్రైమ్ జరిగిన తర్వాత ప్రతి గంట చాలా అమూల్యం. ఒక గంట దాటితే మనం వెతకాల్సిన సీసీటీవీ కెమెరాలు ఒక 10 కిలోమీటర్ల దూరం పెరిగిపోతాయి. అట్లాంటి కేసులో వాళ్ళు చాలా చక్కగా మన వాళ్ళు అన్నీ మక్కి ప్రతి సీసీటీవీ ఒకటి బిల్డ్ చేసుకుంటూ ఆ సీన్ ఆఫ్ క్రైమ్, డిఫరెంట్ సీన్ ఆఫ్ క్రైమ్స్ ఉన్న అన్నీ కూడా చూసుకొని దాంట్లో ప్రతి ఇంచు క్లూస్ తీసుకొని తర్వాత ఆ క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్ట్ చేసుకొని, క్రైమ్ జరిగిందని తెలుసుకోవడం వేరు, ఆ క్రైమ్లో ఉపయోగించిన వస్తువులను రికవర్ చేయడము, ఎలా జరిగింది ప్రతి ఎవిడెన్స్ని బిల్డప్ చేయడము అనేది మన డిఎస్పీ గారు, తర్వాత మనకి చాలా వేరే సర్కిల్స్ నుంచి కూడా మనకి కైగ్లూరు రూరల్ సిఐ, తర్వాత మన పెదవేగి సిఐ, భీమడోలు సిఐ, వాళ్ళ స్టాఫ్, గణపవరం ఎస్ఐ, వీళ్ళు భీమడోలు ఎస్ఐ, వీళ్ళందరూ కూడా చాలా మల్టిపుల్ టీమ్స్ వర్క్ చేసినాయి దాంట్లో. వీళ్ళందరూ చక్కగా ఎవిడెన్స్ బిల్డ్ చేశారు. ఏఎస్పీ జంగారెడ్డి కూడాను, తర్వాత మన ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఛాలెంజింగ్ కేసు కాబట్టి వాళ్ళు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారు. సో ఈ కేసులో దీనికి సంబంధించిన అన్ని ఎవిడెన్స్ కూడా పక్కాగా సీజ్ చేయడం జరిగింది. దీంతోపాటు ఈ మనం గుర్తుపెట్టుకోవాల్సింది కూడా ఏమంటే, ఇలాంటి సీసీటీవీ కెమెరాస్ మన ఏదైనా నిర్మానుష్య ప్రాంతాలు ఉంటాయి, మన పొలాలే ఉంటాయి, అలాంటి పొలాల దగ్గర మనము సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలా. మన గ్రామాల్లో కూడా మనం సీసీటీవీలు ఏర్పాటు చేసుకోవాలి. అండ్ మన స్నేహితులు ఇంకొకరు మనల్ని పిలవంగానే ఏదైనా పార్టీ ఇస్తాము లేకపోతే ఇంకోడానికి ఇస్తాము అని చెప్పినప్పుడు వాళ్ళని పబ్లిక్ ప్లేసెస్లోనే మనం కలవాలి. నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్తే ఎప్పుడైనా ఇట్లాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నిర్మానుష్య ప్రాంతాలకి ఎవరు కూడా తెలిసిన వాళ్ళే కానీ అతి క్లోజ్ పీపుల్ ఉన్నా కూడా పిలిచినా కూడా పోవద్దు. ఈ కేసుని చాలా చక్కగా మన వాళ్ళు ఛేదించారు, కంప్లీట్ ఎవిడెన్స్ బిల్డ్ చేశారు. దీనివల్ల కూడా మనకు తెలుస్తుంది ఎంత క్లిష్టమైన కేసు కూడా ఇది ఏలూరు పోలీస్ టీమ్ ఈజ్ ఏబుల్ టు క్రాక్. ఓన్లీ క్రాక్ చేయడం కాదు, చాలా చక్కగా కేసులో కూడా ఖచ్చితంగా శిక్ష పడేటట్లు ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. చాలా రోజుల నుంచి వీళ్ళకి పరిచయం, ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం వాళ్ళు, కాబట్టి వాళ్ళు నమ్మారు, కాబట్టి ఆమె ఈజీగా చేయగలిగింది. ఆమె కర్రీ ప్రసాద్ అనేవాళ్ళు, ఈమెతోటి ఎప్పటి నుంచో పరిచయం ఉన్నారు వాళ్ళకి. ప్లస్ ఈమె ముందు నుంచి వీళ్ళతో డిస్కస్ చేస్తుంది, ప్రతీకారం తీర్చుకోవాలా అని చెప్పి ముందు నుంచి డిస్కస్ చేస్తున్నారు. డిస్కస్ చేయడంలో వీళ్ళ పాత్ర చాలా ఉంది. వీళ్ళు ప్లాన్ చేసుకోవడము, ఆ ప్లాన్ చేసుకొని ఆ మందు బాటిల్ సేకరించడము, గుళికలు సేకరించడము, ఆ గుళికల్ని అప్లై చేయడము, తర్వాత ఈ నేరస్థలానికి రావడము, నేరస్థలాల నుంచి వెళ్ళిపోవడము, నేరస్థలంలో నేరం గావిస్తున్నప్పుడు అక్కడ కాపలా ఉండడము, ఇట్లా వాళ్ళ పాత్ర చాలా ఉంది దాంట్లో. వాళ్ళ మోటివ్ ఏంటంటే వీళ్ళతోటి అసోసియేట్స్, ఈ అమ్మాయితోటి బాగా అవినాభావ సంబంధం ఉంది వాళ్ళకి, కాబట్టి హెల్ప్. కానీ దానివల్ల స్లో అయ్యారు, కానీ చనిపోయేంత కాకపోయేసరికి అదే చూడండి, మల్టిపుల్ ప్రిపరేషన్, బ్లేడు, బండ, ఎక్కడ దిగాలి, ఎక్కడ తీసుకురావాలి. ఆ ఉద్దేశం ఇక్కడ నిర్మానుష్యంగా ఉంటుంది, ఇక్కడ సీసీటీవీలు ఉండవు అనుకుంది. కానీ మన చేబ్రోల్ టీం కానీ, నిడమరు సిఐ కానీ, ఏలూరు డిఎస్పీ గారు ఎక్కువ సీసీటీవీ కెమెరాలు మన దాంట్లో ఏర్పాటు చేయాలి అనేసరికి చాలామంది ఏర్పాటు చేసుకో ఉన్నారు సీసీటీవీ. లక్కీగా మనము దూబచెర్ల నుంచి ఇంతవరకు కూడా ఆమెను ప్రతి మూమెంట్ ఎక్కడ ప్రతి దగ్గర కూడా మనం ట్రాక్ చేసుకోగలిగాం. వీళ్ళు సీసీటీవీల వల్ల ఈ కేసు క్రాక్ అయింది. అవును, వీళ్ళని రావడానికి ఆ ముందు డ్రాప్ చేయడం, అక్కడి నుంచి వీళ్ళని నడిపించుకొని తీసుకొచ్చారు. తర్వాత సీన్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ముందుగా ప్లాన్ చేసుకున్న లొకేషన్ నుంచి మళ్ళీ అతను బైక్లో తీసుకెళ్ళిపోతారు.